జగన్ ఇంకా ప్రజల్లోకి రావాల్సిందే. ఆ సమయం అయితే ఆసన్నమైపోయింది. జగన్ ఇప్పుడు గనక గడప దాటకపోతే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంటదని. ఎప్పుడు బెంగుళూరు బెంగుళూరు, తాడేపల్లి ఇలా షటిల్ సర్వీస్ చేయడం గాదు. ఇక ప్రజల్లోకి వెళ్ళాలి అనేది కొంతమంది కీలక నాయకులైతే ఇప్పటికే సూచిస్తున్నారట. ప్రధానంగా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైతాంగ విషయంలో ఆయన కూటమి ప్రభుత్వం తీరుని ఇప్పటికే తప్పుబట్టారు జగన్మోహన్ రెడ్డి. రైతులను ఆదుకోవడం లేదు అని చెప్పి అన్యాయం అయిపోతున్నారని చెప్పుకొచ్చారు. రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకోవాలి అనేది ఆయన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. అయితే దానికి పెద్దగా స్పందన అయితే రాలేదు. అంతేకాదు పార్టీ మీద జిల్లా అధ్యక్షులకు చెప్పినా సరే ఆల్రెడీ వాళ్ళంత చురుకుదనం అయితే చూపించలేకపోతున్నారు. జనంలో మమేకం కావాలని ఈయన చెప్తారు. కానీ వాళ్ళు వెళ్ళాలి కదా, మమేకం అవ్వాలి కదా, వెళ్ళలేకపోతున్నారట. వైసీపీలో ఒక రకమైన అభద్రతా భావం ఉంది అనేది ఇప్పటికే చాలామంది నేతల మీద కేసులు ఉన్నాయి. కొంతమందిని జైలు పాలు చేశారు, మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు, ఇంకొంతమంది తన వంతు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నారు. ఏ మాట మాట్లాడితే ఏం వస్తుందో అని తన మీద కూటమి పెద్దలు ఫోకస్ పెడతారేమో అనే ఒక భయం వాళ్ళలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. అయితే జగన్ మాత్రం నాయకులు కదలాలని కోరుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ఇచ్చిన దాన్ని అంతా తూతూ మంత్రంగానే చేశారు. దాని ఫలితమే పార్టీ ఘోర పరాజయం. వైసీపీని ఏకశిలా సదృశ్యంగా జగన్ నిర్మించారు. ఆ పార్టీకి సర్వస్వం జగన్గానే ఉంది. ఆయన చుట్టూ పార్టీ తిరుగుతోంది. దాంతో జగన్ లేకపోతే ఆయన పరోక్షంగా ఎవరైనా ఒకటే అన్నట్టుగా ఉంది అక్కడ. అందుకని జగన్ రంగంలోకి దిగితేనే ఇప్పుడు పరిస్థితి మారతాది అనేది. జగన్ ఎక్కడో కూర్చొని ఆదేశాలు జారీ చేసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల్ని, నియోజకవర్గ అధ్యక్షుల్ని పెట్టేసి మీరు చూసుకోండి, మీరు నడిపేయండి పార్టీ అంటే, పార్టీ వైసీపీ అలా లేదు. ఎవరో నడిపేసి ఇలా లేదు. జగన్ నడిపితేనే నడుస్తుంది పార్టీ. జగన్ బయటికి రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. అప్పుడే ప్రతిపక్షం కూడా వణుకుద్ది, బెదిరుద్ది, అదురుద్ది అనేది ఆ పార్టీ నాయకుల్లోనే మొదలైన చర్చ.